సో హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 14 సెప్టెంబర్‌కి సంబంధించిన షిఫ్ట్ 2 పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. ఎస్ఎస్‌సి సీజీఎల్ మ్యాథ్స్‌కి సంబంధించి. సో దీనికి ప్యారలల్‌గానే మనకి రీజనింగ్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో మీరు అవి మన ఛానల్‌లోకెళ్ళి చెక్‌ఔట్ చేయొచ్చు. సో వీటితో పాటుగా ఇంగ్లీష్ పిక్టోరియల్ వొకాబులరీ కూడా అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు. సో అవి కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. సో చెక్‌ఔట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి M:N. సో రేషియోస్ అడుగుతున్నాడు. సో M:N, N:O, O:P అలాగే సారీ అంతే 4 మొత్తం MNOP. సో 4, 5, 6, 7, అలాగే 9, 11. సో ఇలా 4 అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవాలి. సో 6 4s ఆర్ 24 ఇంటూ 9 అనమాట. 24 అంటే 180, 36. సో 6 1 216 ఫస్ట్‌ది. సో 4 అనేది 216 అయితే 5 ఎంత అవుతుందో నెక్స్ట్ టర్మ్ అలా అనమాట. సో 4 216 అంటే 5 4 20 4 4 16 నెక్స్ట్ 5 4 20 2 5 5 25 27. సో ఇప్పుడు మళ్ళా 270 అనేది ఎన్నిసార్లు అవుతుంది? 5 6 270 అంటే 4 6 24 30 5 6 30 45 అంటే 7 మళ్ళీ ఎన్ని టైమ్స్ అవుతుంది? 7 ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇంటూ 7 5 5 27 7 5 35 3 4 28 28 3 31 315. సో 9 315 అయితే 11 ఎంత అవుతుంది? సో 9 315 అయితే 11 ఎంత అవుతుంది? 3 9 27 9 45 అంటే 11 అంటే 5 8 3 385. సో ఇవి. సో మనల్ని ఏమడుగుతున్నాడు? N:P. N:P అంటే MNOP. సో N:P ఇది ఈ రెండు అడుగుతున్నాడు. 270, 385. సో 5తో డివైడ్ చేస్తే 5 టైమ్స్ 4 టైమ్స్ నెక్స్ట్ ఇందులో 7 టైమ్స్ 7 టైమ్స్. సో 54:77 అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 1/4 అంటే 11/4 ఇంటూ 5/10 కాబట్టి ఆ డివిజన్ అయితే రివర్స్ అవుతుంది. 10/5 అవుతుంది. 2 టైమ్స్ ఇందులో మళ్ళీ 2 టైమ్స్ 5 టైమ్స్ 2 టైమ్స్ 5 సారీ 4 2 జార్ 8 సారీ ఇది 9 ఇది 9/4 ఇది. సో 9 అంటే 4 టైమ్స్ 1 మిగులుతుంది. 5 అంటే 5 టైమ్స్ 10 4.5 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4.5. సో 4.5 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ప్రొపోర్షనల్‌లో అంటున్నాడు. ప్రొపోర్షనల్‌గా ఉంటే ఏ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే అవన్నీ ఒక సిరీస్ ప్రొపోర్షనల్ అవుతాయి అంటున్నారు. సో లెట్స్ సే x మైనస్ ఇది 12 - x. సో అన్నిటిలోనూ x అనేది రిమూవ్ చేద్దాం. సో మనకు కావాల్సింది అది. సో ప్రొపోర్షనల్‌గా ఉన్నాయంటే AD = BC అంటున్నాడు అనమాట. సో AD అంటే 10 - x ఇంటూ 16 - x. AD = BC. సో 12 - x ఇంటూ 13 - x. సో ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 160 - x² - 16x 160 - 10x 160 - 10x - 16x ప్లస్ x² అనమాట ఈక్వల్ టు 12 12 144 ప్లస్ ఒక 12 156. సో 156 - 12x - 13x ప్లస్ x² క్యాన్సిల్. సో 12x 13x 25x 25x 26x 25x 26x ఇది పక్కకి వెళ్ళిపోతే 25x - 25x ప్లస్ 26x అంటే x మిగులుతుంది. ఇక్కడ 16 ఇక్కడ 4 మిగులుతుంది. సో x = 4 అనమాట. సో మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ 4. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ if 45% of a number is 0.9 more than 30%. సో 45% ఆఫ్ నెంబర్ ఈజ్ 0.9% ఆఫ్ 30%. అంటే ఏంటంటే సో 45% ఆఫ్ నెంబర్ ఒక నెంబర్ అనేది 30% దానికన్నా 0.9 ఎక్కువ అంట. సో 0.9 అంటే 9/10 కదా. సో ఇది 15%. సో 15% 0.9 అయితే మనం చెప్పాల్సింది ఏంటి 100%. ఎందుకంటే నెంబరే అడుగుతున్నాడు. మనం ఏమనుకున్నాం దాన్ని x అనుకున్నాం కాబట్టి సో x అంటే కంప్లీట్ కదా 100. సో ఇది ఇందులో 159 అయితే 0 0 క్యాన్సిల్. ఇక్కడ 9 ఉంటుంది ఇంకా. సో 2 టైమ్స్ 3 టైమ్స్ 3 3s ఆర్ 3 2s ఆర్ 6 అనమాట. సో 6 ఆ నెంబర్. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ 45% ఆఫ్ ఏ నెంబర్ మీరు ఇలా చేసుకున్న ఒకటే వస్తుంది. లేదంటే 45% ఆఫ్ ఏ నెంబర్ అనుకున్నాం x అనుకున్నాం కదా ఈజ్ 30% అంటే 0.9% ఎక్కువ అంట. అంటే 0.9 అంటే అంటే దీనికి 0.9 అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. 0.9 ఎక్కువ అంట. 0.9 అంటే ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో ఇది ఇటు వచ్చింది.
0.9. సో ఇది గాయ్స్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ అయితే ఇలా వచ్చిద్ది. సో ఇది ఆల్రెడీ చెప్పక్కర్లేదు అంత డీప్ ఎక్స్‌ప్లనేషన్. బట్ ఏంటంటే 0.9 ఎక్కడికెళ్ళని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే సో మీకు ఈ ఈక్వేషన్ కన్నా ఇది యేసుకుంటే ఈజీగా ఉంటదనమాట. ఇది కన్‌ఫ్యూజ్ చేస్తది. సో ఇదైతే ఈజీ వస్తదనమాట. సో మనకి ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌లోకి తీసేసుకుంటే అది ఏ నంబర్‌కి ఈక్వేట్ అవుతుందనేది ఈజీగా గుర్తుంటదనమాట. సో ఇది యేసుకుంటే ఏంటంటే మనకి 0.9 ఎటెయ్యాలని కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇటెయ్యాలా? సో దానికి బండ గుర్తు ఏంటంటే ఇటు సైడ్‌కొచ్చేసేయండి. ఈ ఈక్వేషన్‌లో అయితే సో మనం డిఫరెన్స్ ఎంతొస్తదో చూసుకుంటే దాన్ని బట్టి ఈక్వేషన్ లాగేయొచ్చనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోహన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 90,000 ఆఫ్టర్ 5 మంత్స్. రోహన్ జాయిన్డ్ ఆఫ్టర్ 3 మంత్స్. సోహన్ విత్‌డ్రా. ప్రాఫిట్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ 90,000తో స్టార్ట్ చేశాడనమాట సోహను. సో 90,000తో స్టార్ట్ చేశాడు కదా! సో 9 యేసుకుందాం. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 9 యేసుకుంటే ఆఫ్టర్ 5 మంత్స్ రోహన్ జాయిన్ అయ్యాడంట. ఆఫ్టర్ 5 మంత్స్ రోహన్ జాయిన్ అయ్యాడంటే రోహన్ ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 7 మంత్స్ ఉన్నట్టు. సో 7 మంత్స్ మళ్ళా అగైన్ ఆఫ్టర్ 3 మంత్స్. సో అగైన్ ఆఫ్టర్ 3 మంత్స్ రోహన్ విత్‌డ్రా చేశాడు. అంటే ఈ 5 మంత్స్ తర్వాత రోహన్ 3 మంత్స్ అనమాట. సో అంటే ఇక్కడ 5 మంత్స్ సోహన్ ఉన్నట్టు. సో రోహన్ కాదు ఇది. సో సోహన్ 5 మంత్స్ ఆల్రెడీ చేశాడు. సో 5 మంత్స్ ఆఫ్టర్ 3 మంత్స్ అనమాట. మళ్ళీ 5 + 3 అంటే 8. సో ఇది 8 అవుతది. 8 మంత్స్ ప్లస్ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత హాఫ్ విత్‌డ్రా చేసాడు. అంటే 4 మంత్స్ ఉంటాయి ఇంకా. 4 మంత్స్ ఎంత? 3 9 72 4 12 ఎంత? హ్మ్. సారీ 5, 3, 8. 8 అంటే 30,000 విత్‌డ్రా చేస్తే 60 ఉంటదింకా. అదే మిస్టేక్ ఏంటో అనుకున్నాను. సో మిస్టేక్ 24, 6, 96. సో నెక్స్ట్ 96 అంటే ఇది 7 టైమ్స్. 7 టైమ్స్ అంటే 5, 10, 105. సో 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 32. 3 టైమ్స్, 5 టైమ్స్. సో 32:35 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ 5 మంత్స్ అనుకున్నాం. బట్ ఏంటంటే మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా 3 మంత్స్ తర్వాత అన్నాడు కాబట్టి 8 మంత్స్ వరకు ఇదే ఇన్వెస్ట్‌మెంట్. ఆ తర్వాత అతను దాన్ని 30,000 తీసేసాడు. సో 9 - 6 3. అలాగే ఇక్కడొచ్చేసి ఆఫ్టర్ 5 మంత్స్ రోహన్ జాయిన్ అంటున్నాడు కాబట్టి సో 5 మంత్స్ తీసేస్తే ఇంకెన్ని మంత్స్ ఉంటాయి? 7 మంత్స్ ఉంటాయి. సో 7 మంత్స్ రోహన్ ఇన్వెస్ట్‌మెంట్ అంతా. సో ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ టైము ప్రాఫిట్. సో రేషియోస్ ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తది. సో నెక్స్ట్ 2 ఇండివిడ్యువల్స్ ఏ అండ్ బి. ఓకే. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఈ మోడల్స్. సో 3 హార్సెస్, 6 కౌస్ అలాగే 4 కౌస్, 8 షీప్స్ అనమాట. సో హార్స్ బై కౌ ఈక్వల్ టు ఆహ్, హార్స్ బై కౌ ఈక్వల్ టు 6/3. కౌ బై షీప్ ఈక్వల్ టు 8/4 అనమాట. సో 2/1, 2/1. సో ఇప్పుడు హెచ్‌సిఎస్ అనమాట. అంటే 2:1:2:1 అనమాట. సో ఇది. సో 2 2s ఆర్ 4, 2 1 1s ఆర్ 1, 4:2:1 అనమాట. సో ఇవి రేషియోస్. మనకేమిచ్చాడు? ఏ హాస్ 18 హార్సెస్. 18 హార్సెస్ ప్లస్ 18 హార్సెస్ ఫర్ 4 మంత్స్. 18 హార్సెస్ ఫర్ 4 మంత్స్ అండ్ బి అంటే ఏ ఇక్కడ వరకే ఇచ్చాడు. బి ఏమిచ్చాడు? 24 కౌస్. 24 కౌస్ 6 మంత్స్ అంటే 6 × 6 అండ్ 36 షీప్స్ ఫర్ 4 మంత్స్. షీప్స్ ఎంత? 1. సో ఇవన్నమాట. సో ఇవి ఈక్వేట్ చేసుకోవాలి. ఏమడుగుతున్నాడు? రెంట్ షుడ్ ఏ పే. ఏ రెంట్ ఎంత పే చేయాలని అడుగుతున్నాడు. సో ఏ రెంట్ ఎంత పే చేయాలి అంటే ఏ ఎంత గ్రేస్ చేశాడు బై టోటల్ అనమాట. సో 4 4 జా 16, 16 × 18 అనమాట. ఇది 16 × 18. సో నెక్స్ట్ వచ్చేసి 4, 2, 12, 14 144 × 2 ప్లస్ 2 14 144. 6 4 4 12 14 6 4 24 2 6 12 14 2. సో 8 8 288 ప్లస్ 144. సో 2 12 12 13 1 3 432 వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి 16 × 18 అలా ఉంచేయండి. సో 16 × 18 బై సారీ చేయాల్సిందే ఎందుకంటే ఈ రెండు సమ్ చేసుకోవాలి ఏ ప్లస్ బి. సో కింద ఏ ప్లస్ బి వస్తేనే అప్పుడు ఏ ఎంత గ్రేస్ చేశాడు అనేది వస్తుంది. సో ఏ అంటే 16 × 18. సరే చేయాలి తప్పదు. సో 8 4 12 6 1. సో 288 అనమాట. సో 288 వచ్చింది ఇది. సో 288 బై 8 290 290 ప్లస్ 30 290 ప్లస్ 30 320 320 ప్లస్ 400 320 ప్లస్ 400 720.
సో 720 అనమాట. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈక్వేషన్, సో 6తో చూసుకుంటే 4 టైమ్స్ 4 6 24, 8 టైమ్స్ 8 6 48, 1 2 సార్లు 120, మళ్ళీ 4 1 2 టైమ్స్ 3 టైమ్స్, నెక్స్ట్ మళ్ళీ 6 2 టైమ్స్ 5 టైమ్స్. సో 2/5 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 2/5 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి ఆల్రెడీ నేను అంతకుముందు సమ్స్లో చెప్పాను చాలాసార్లు, ఈ ప్రాసెస్ ఏంటని, ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్. సో అందు గురించే చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. సో ఒకవేళ మీకు ఆ స్టెప్ కొంచెం అర్థం కాలేదంటే ఎక్కడన్నా ప్రీవియస్ పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, మీరు అవి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి XY and Z started a business with a capitals 2, 3, 5 అంటే 20, 30, 50. సో ఆఫ్టర్ 3 months Z withdraw 40%. ఆఫ్టర్ 3 months Z withdraw 40% అంటే Z withdraw 40% అంటే 10% అంటే 5, 40 అంటే 20, 30%. సో ఆఫ్టర్ 3 months అనమాట. అంటే 3 months 50తో వర్క్ చేశాడు. నెక్స్ట్ మాత్రం 50% ఇస్తాడంటే అంటే ఎంత ఉంటాయి, ఇంకా 9 months ఉంటాయి. అలాగే ఇది సి వచ్చేసి బికి, బి ఎంత హాఫ్ విత్డ్రా చేస్తాడంట 3 months తర్వాత. అంటే 3 months 30 ఉంచుకున్నాడు, నెక్స్ట్ హాఫ్ చేస్తాడంటే నెక్స్ట్ 9 monthsకి 15 అనమాట. సో 12 సరిపోద్ది అలా అయితే. సారీ, ఆఫ్టర్ అనదర్ 3 months అంటే జెడ్కి 3 months తర్వాత, అంటే ఇది 6 అవుతుంది. సో ఇది 6 అయితే ఇది 6 అవుతుంది అనమాట. ఇది బి. సో ఏకి ఇచ్చాడా, ఏకి ఇవ్వలేదు. ఓకే ఓకే, టోటల్ మంత్స్ 18 అన్నాడు. సో 18 అంటే ఇది 3, ఇది ఎంత అవుతుంది, 15 అవుతుంది ఇది. సో ఇది 15 అంటే ఇది 6 అయితే ఇంకా ఎంత ఉంటుంది, ఇది 6 అయితే 12 ఉంటుంది ఇంకా. సో 12 months. సో ఏ ఎంత, ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది 18 into 20. సో ఇప్పుడు A/B/C చేద్దాం. సో A/B/C అంటే 360. సో 360 360 360 360 360 నెక్స్ట్ 15 అంటే 150 ప్లస్ 450 అంటే 600. సో 360 360 600, 0 0 0 క్యాన్సిల్, 6 6 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్, మళ్ళీ 2 టైమ్స్ 3:3:5. సో 3:3:5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మళ్ళీ మనం ఈ ప్రాఫిట్తో సంబంధం లేదు, మనకి ప్రాఫిట్తో ఎప్పుడు సంబంధం, ఏ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ అడుగుంటే అప్పుడు మనం వీటిని తీసుకోవాల్సి వద్దును. సో తీసుకోవాల్సిన పని ఏం లేదు. సో ఎందుకంటే మళ్ళీ సేమ్ రేషియోస్ వస్తాయి. ఎందుకంటే 6 11, సో 11 అంటే 324 అంటే 22, సారీ 6 11 కదా. సో 6 11 22 10 4 99. మనం డైరెక్ట్గా రేషియోస్ కట్టేసాం కాబట్టి ఇంక మనకి ప్రాఫిట్ దాంతో సంబంధం లేదు. సో 3:3:5 ఇస్ ద కరెక్ట్ ఆన్సరే, అక్కడతో అయిపోతుంది సమ్ము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 40 స్టూడెంట్స్ యావరేజ్ 16 years అయితే కొత్త వాడు ఒకటి జాయిన్ అయితే 2% 0.2 పెరుగుతుందంట. 0.2 పెరుగుతుంది అంటే 40 స్టూడెంట్స్ యావరేజ్ 16. సో కొత్త స్టూడెంట్ ఒక్కడు జాయిన్ అవ్వడం వల్ల 0.2 పెరిగింది. సో కొత్తడు ఒక్కడు పెరగడం అంటే ఉన్నవాళ్ళు ఎంత, 40 ప్లస్ 1 కొత్తడు ఒకడు. సో దానివల్ల ఎంత పెరిగింది, 0.2. సో 16 + 41 × 0.2 అంటే ఎంత, 16 + 41 అంటే 8.2 అంటే 24.2 అనమాట. సో కొత్తోడు యావరేజ్ వచ్చేసి 20.2. సో ఆన్సర్ వచ్చేసి 24.2. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 8 months యావరేజ్ శాలరీ 15,000, సూపర్వైజర్ 25, 8 months అంతా అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, సో మనకి టోటల్ యావరేజ్ ఇచ్చినప్పుడు ఒక యావరేజ్ దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకొక యావరేజ్ దానికన్నా ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ టోటల్ యావరేజ్లోంచి మైనస్ చేయాలి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పాను అది. సో ఇంతకుముందు పేపర్స్లో ఒక దాంట్లో ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో తక్కువ ఉంటుందని. సో 15,000 అంటే మైనస్ చేసుకోవాలి. సో ఈ 15,000కి ఎంత ఎక్స్ట్రా ఉంది, ఇది 10,000. అలా ఎంతమంది ఉన్నాయి, ఒకడు ఉన్నాడు, ఒకడే సూపర్వైజర్, ఒకడే కదా, 1 సూపర్వైజర్ అన్నాడు కాబట్టి ఒకటే, అలా ఒకటి. సో ఎంతమందికి పంచాలి, ఇది 8 మందికి పంచాలి. సో 8. సో 15,000 మైనస్ 10,000/8 అంటే 1 టైము, 2 టైమ్స్ 16, 4 5 0. సో 1250 అనమాట. సో 1250 అంటే 1200. సో 1000 అంటే 14, నెక్స్ట్ 13,800 మైనస్ 50 అంటే 13,750 అనమాట. సో 13,750 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లేదు మీరు నార్మల్గా చేసుకున్నా వస్తుంది. 8 ఎంప్లాయీస్కి క్వశ్చన్ మార్క్ పెట్టుకుని, సో ఒకడికి
సారీ 15 అయితే 8 అంతా క్వశ్చన్ మార్క్ పెట్టుకుని సో 9 ఇంటూ 15 ప్లస్ 1 ఇంటూ 25 ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్. సో మీరు ఇలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది. సో లాస్ట్లో వచ్చినప్పుడు 3 జీరోస్ పెట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మనం జీరోస్ని ఇక్కడ ఎలిమినేట్ చేసాం కాబట్టి లాస్ట్లో పెట్టుకోవాలి. సో ఇది చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. సో యావరేజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ ది వేరియబుల్స్ ఫార్ములా ఉంటుంది కదా. సో మీరు ఎలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది అనమాట. ఇదేంటంటే సింపుల్గా ఒక స్టెప్లో అయిపోద్ది కాన్సెప్ట్ బట్టి. సో ఇదైతే మనకి డైరెక్ట్ ఫార్ములా, మనకున్న ఫార్ములాని బేస్ చేసుకుని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ కంపెనీ హ్యాస్ 80 ఎంప్లాయీస్ హూస్ 35% ఆర్ ఉమెన్. సో 80లో 35% ఉమెన్ అంటే 10 అంటే 8, 24 సగం, 24 ప్లస్ సగం అంటే 28. సో 24 సగం అన్ ద సెన్స్ ఏంటంటే 10%లో సగం. సో 24 ప్లస్ 4 28 అనమాట. వీళ్ళు 28 అయితే మిగిలిన 52 ఎవరు? మెన్ ఉమెన్. సో వీళ్ళ యావరేజ్ శాలరీ 72,000 మెన్కి ఇచ్చాడు. సో 52 ఇంటూ 72. సో యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఉమెన్ 72 వైల్ దట్ ఆఫ్ మెన్ 68. సో మెన్ అంటే 52 కదా, 52 ఇంటూ 68 ప్లస్ 28 ఇంటూ 72 ఈక్వల్ టు 80 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఎంత. సో ఇది అనమాట, ఇది సాల్వ్ చేసుకున్న ఆన్సర్ అవుతుంది. సో 4 ఒకసారి ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందో చూడండి. సో ఇందులో 1 4 2 4 8 3 4 12 7 4 28 20 సార్లు. సో నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్ పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుందో చూడండి. 2 కాదు, డైరెక్ట్ 3 పోతుంది. మళ్ళీ ఇందులో ఒకసారి 7 4 28 ప్లస్ ఒకసారి 8 4 32 ఈక్వల్ టు 5 టైమ్స్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు ఇంక చేసుకోవాలి, ఇంక క్యాన్సిల్ అయ్యేలేవు. సో 13 ఇంటూ 17 170, 7 3 21 2 3 3 అంటే 5. సో 1 120 221 ప్లస్ 6 126 ఈక్వల్ టు 5x. సో 7 4 327/5 ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో 6 5 30, 4 ఉంటుంది, 9 5 45, 2 ఉంటుంది, 4 5 20. సో 69.4. ఒకవేళ జీరోస్ కూడా కలుపుకుంటే 69,400 ఉంటుంది అనమాట. ఒక పాయింట్ పోతుంది, ఎక్స్ట్రా 2 జీరోస్ వస్తాయి. సో మనకి 80 మెంబర్స్ యావరేజ్ శాలరీ ఇంత అనమాట. సో పాయింట్ లేకుండా అయితే 69.4, మనకి పాయింట్స్ లేకుండా ఇచ్చాడు. సో 69.4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేసామంటే 4ని కామన్గా డివైడ్ చేస్తాం ఈ 2 చోట్ల, అందు గురించి మనకి ఈజీగా సాల్వ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఈజ్ మార్కెట్ 3,500. డిస్కౌంట్ చేంజెస్ ఫ్రమ్ 10% to 15%. 10 హౌ మచ్ ఎక్స్ట్రా డస్ ది కస్టమర్ గెట్. సో 100 3,500 అంట. 10 నుంచి 15కి డిస్కౌంట్ చేంజ్ చేశారు, అంటే ఎంత పర్సెంట్ చేంజ్ అయింది? 5% చేంజ్ అయింది. సో అదే అంతా అని అడుగుతున్నాడు మనల్ని క్వశ్చన్లో. సో 5% అంటే 0 జీరోస్ క్యాన్సిల్, 5 5 25, 2 5 3 15 2 175. సో 175 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీరు 10% ఆఫ్ ఇది కట్టి మళ్ళీ 15% ఆఫ్ ఇది కట్టి మళ్ళీ ఇందులో నుంచి అది తీసేసి ఎందుకు అవసరం లేదనమాట, డైరెక్ట్ మైనస్ చేసేయచ్చు. నెక్స్ట్ రోహన్ బట్ 5 kgs ప్రీమియం కాఫీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఇప్పటికి. సో ఇది డైరెక్ట్గా చేసుకెళ్ళిపోవచ్చు కూడా, అని సాల్వ్ చేసాం. సో 5 kgs ఆఫ్ ప్రీమియం కాఫీ అంట. నెక్స్ట్ x kgs. నెక్స్ట్ ఏంటంటే ఇది y అయితే ఇది 3y, దాని కాస్ట్ అడుగుతున్నాడు. ఇది క్వాంటిటీ, ఇది ప్రైజ్, ఇది ఏంటంటే చేంజ్డ్ ప్రైస్, అంటే రివర్స్ అయిన ప్రైస్ అనమాట. y 3y. ఇప్పుడు ఏంటంటే మనకు అడిగేది క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఒకటి, ఒక వాల్యూ, ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్చేంజ్ అయిన వాల్యూ. సో 5 ఇంటూ, సో అనుకోకుండా మారిపోయినాయి అంటాడు కదా, సో అలా అనమాట. అని కట్టినప్పుడు ఒరిజినల్ వాల్యూకి ప్రైస్ 40% ఇంక్రీజ్ అయిందనమాట. సో అంటే 140% అయిందనమాట. సో 7 5. సో ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్ సమ్స్లో ఆల్రెడీ చేసాం. సో చేసాం కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సో టైం వేస్ట్. సో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, సో ఇప్పుడు ఇందులో y క్యాన్సిల్ అయిపోద్ది, కామన్గా y క్యాన్సిల్ అయిపోతే మనకి 5 3 15 ఇంటూ 7, అంతే కదా, 5 3 15 ఇంటూ 7. సో 10 75, 5 105. సో 105 ప్లస్ 7x ఈక్వల్ టు 5 5 25 ప్లస్ 15x. సో 5 అనేది ఇటు పక్కకు వస్తుంది. సో 105 - 25 అంటే 80.
80 ఈక్వల్ టు 7 అంటే 8x, x ఈక్వల్ టు 10 అవుతుంది. సో మనల్ని ఏం అడుగుతాడంటే ఒరిజినల్ క్వాంటిటీకి ప్రీమియం క్వాంటిటీకి రేషియో అడుగుతాడు. అంటే 5కిను ఎక్స్కి రేషియో అడుగుతాడు అనమాట. 5, 10 అంటే 1:2 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1:2. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a certain amount grows to 6,400 in 2 years and 7,040 in 3 years. సో ఇయర్ 1 ఇయర్ డిఫరెన్స్ కాబట్టి సో మనం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ కట్టేసుకోవచ్చు. ఎంత ఎక్స్ట్రా ఉంది 600 + 40 640 by 6,400 into 100. సో 0 క్యాన్సిల్ 10 టైమ్స్ అనమాట. సో డైరెక్ట్ మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేస్తుంది. సో 10% ఇస్ ద ఇంట్రెస్ట్ రేట్. 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో 2 ఇయర్స్ అయితే అది 2 ఇయర్స్కి వచ్చింది బై 2 చేసుకుంటాం. సో అలా అనమాట. 1 ఇయర్కే కాబట్టి 10%. A bookseller sells 10 pence for 300, but doing so he incurs a loss equal to the cost price of 4 pence. సో లాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 pence అంట. సో మనకి లాస్ ఫార్ములా ఏంటి? లాస్ ఫార్ములా అంటే లాస్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కదా. సో లాస్ అంటే ఎంత? కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 10 pence. సో 10 pence కదా కాస్ట్ ప్రైస్ అంటే. సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నాడు? సో 300 అనమాట. సో ఇది. సో 10 ఇటు పక్క వచ్చి 300 ఇటు వెళ్తే 6 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 300. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 50. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 50. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 30. సో సెల్లింగ్ ప్రైస్ 30, కాస్ట్ ప్రైస్ 50. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో డిఫరెన్స్ ఎంత? 20 by 50 into 100 అనమాట. సో 0 క్యాన్సిల్. సో 5 2 times 2 2 are 40. సో 40% ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ ఎంత వచ్చింది? సో 50 రూపీస్ కొని 30 రూపీస్కి అమ్మేస్తున్నాడు ఒక్కొక్క పెన్ అని. సో అంటే లాస్ అంతా 40%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రూట్ సెల్లర్ 3 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ 4 for 10, 5 for 12, 2 for 5 రేషియోస్లో మిక్స్ చేశాడు. 3 for 7కి అమ్మేస్తున్నాడు. సో ఇది నా డైరెక్ట్గా చేసుకెళ్ళిపోవచ్చు. ఇది రేషియోస్ కదా. ఇప్పుడు ఎంత రేషియోస్? 5, 6 అంటే 4, 10 అయితే మిక్స్ చేసిన రేషియోస్ 6 ఎంత? నెక్స్ట్ 5, 12 అయితే 6 ఎంత? అలానే 2, 5 అయితే 6 ఎంత? సో ఇదే డైరెక్ట్. సారీ 4, 10 అయితే 2, 3 సారీ మనకు కావాల్సిన రేషియోస్ కదా, టోటల్ రేషియోస్ కాదు. సో ఇండివిజువల్ రేషియోస్ అంటే 2 times అయితే 5, ఇది 5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 36 by 5 అంటే 7.2. 3 12 36 by 5, 7 5 35, 1 1 5 2 5 10 అంతే. 5/2 అంటే 2.5. సో ఇవి. సో ఇక్కడ ఎంత రేషియోస్? 5, 7.2, 2.5 అంటే 5 to 7.5, 7.5 plus 7, 14.5 అంటే 14.7. ఇది 14.7 వచ్చింది. సో టోటల్ ఎంత? 10, 12, 5, 10, 12 1 second. యా మనకి సెల్ చేసింది ఇది కదా. సో 7 రూపీస్కి సెల్ చేస్తే మనకి టోటల్ ఎంత? 6, 7. సో 7 అనేది ఎంతకి సెల్ చేశాడు? 5, 6 6 6 42/3 ఎంత? 1 4 3 12. సో 14 అనేది కాస్ట్ ప్రైస్. 14 సెల్లింగ్ ప్రైస్. సెల్ చేశాడు కదా, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే 14.7 రూపీస్కి కొని 14 రూపీస్కి అమ్మేశాడు. అంటే ఎంత లాసు? 0.7% రూపీస్ లాసు. కాస్ట్ ప్రైస్ ఎంత? 14.7 into 100 అనమాట. ఇది ఫార్ములా. సో లాస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఎలిమినేట్ చేసేసుకుంటే లాస్ ఎంత? లాసు 7/14 into 100 అనమాట. 7 2014 1. సో 100/21 అంటే 4 times 4 పాయింట్ సంథింగ్ వస్తుంది లాస్లో. సో 4 పాయింట్ సంథింగ్ వచ్చేది ఒక ఆప్షనే ఉంది. సో ఇది 6, ఇది కాదు. సో 4.1 అనేది ఒక ఆప్షనే ఉందన్నమాట. సో మనకి 4 అనేది 10 రూపీస్ అయితే మనం మిక్సింగ్ రేషియోస్ని డైరెక్ట్ ఈక్వల్ చేసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ఆ రేషియోస్లోనే మిక్స్ చేశాడు కాబట్టి సో కాస్ట్ ప్రైస్ ఈజీగా వస్తాయి. వచ్చిన దాని తర్వాత సెల్లింగ్ ప్రైస్ కూడా సేమ్ అలానే కట్టుకుంటే సో 3 అనేది 7 అయితే 6 అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చిందంటే చేయడం ఆన్సర్ ఈజీయే. నెక్స్ట్ వచ్చేసి a dealer sets the market price of a television 20% higher than its cost price. సో కాస్ట్ ప్రైస్ 100 అయితే 120 సెట్ చేశాడంట. 15% గివ్స్ ఏ డిస్కౌంట్ అనమాట. సో 15% డిస్కౌంట్ ఇచ్చాడంట.
సో 12, 6, 18 డిస్కౌంట్ ఇస్తే 102. సో అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ అంటే 2% 300 అంట. అంటే మనకి ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది సెల్లింగ్ ప్రైస్. సో 2% పెరిగింది, 2% 300 ప్రాఫిట్ అయితే 100 ఎంత కాస్ట్ ప్రైస్ అంతా అడుగుతున్నాడు. సో ఇదంతా 150 ప్లస్ డబల్ జీరోస్ 15,000 మనకు వచ్చేసి కాస్ట్ ప్రైస్. టీవీ కాస్ట్ ప్రైస్ 15,000. ఏ మర్చెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ఆర్టికల్ వాస్ 25 above percentage కాస్ట్ ప్రైస్ అంటే 125, ఇది 25%. నెక్స్ట్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్యూటివ్ డిస్కౌంట్స్ 10% అండ్ 20%. సో డిస్కౌంట్స్కి 10% 20% ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100. సో డిస్కౌంట్స్ అయితే సో 10 ప్లస్ 20 అంటే 30 మైనస్ 200 అంటే 2 అంటే 28 అనమాట. అంతే కదా. సో 200/100 02 20 ప్లస్ 10 30 మైనస్ 28 అంతే. సో ఇప్పుడు ఈ 38% అనేది ఈ 125లో ఎంత అనేది చెప్పాలి. సో 5 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ 19 టైమ్స్ 9.5 5 5 25 to 47.5 incurred a loss of 400 అంట. సో 2 కన్సిక్యూటివ్ ఆఫర్స్ ఇవ్వడం వల్ల అంత కోల్పోయాడు. సో 30 మైనస్ 200 అంటే 28. సో మనకి ఇది 28 కదా, 38 వేసాం. సిల్లీ మిస్టేక్స్ అన్నీ. సో 4 టైమ్స్ 5 టైమ్స్ 7 4 28. సో 7 into 5 35. సో 35 తీసేస్తే 25 అంటే సో 125లోంచి 35 రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చింది కదా ఆన్సర్. సో ఎక్స్వై డిస్కౌంట్ క్యుములేటివ్ డిస్కౌంట్ 28% ఆఫ్ 125 అంటే 35. సో 35 అయితే 35 మైనస్ చేసుకుంటే సో 35 మైనస్ చేసుకుంటే 90. సో 90 రూపీస్ 100 రూపాయలు కొని 90 రూపాయలకి అమ్ముతున్నాడు. సో 10% అనేది 400 లాస్ అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో 125 ఎంతో చెప్పాలి. సో 40 into 125. సో 5 4 20 4 2 8 8 అంటే 10 4 5000 అనమాట. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 5000. సో 5000 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో 68 వచ్చేసి 3:5:2. సో 3:5:2 అంటే మనకి రేషియోస్ ఇచ్చాడు. సో బ్లెండ్ రిమూవ్ చేశాడు, 12 యాడ్ చేశాడు, 8 యాడ్ చేశాడు. 20 లీటర్స్. పీ కంటే క్యూ ఎక్కువ అంటున్నాడు, అదే క్యూ కంటే పీ ఎక్కువ అంటున్నాడు. ఇనీషియల్ అడుగుతున్నాడు. సో ఇది ఏం చేయాలంటే సో 3:5:2 కదా. సో దీన్ని ఫస్ట్ 3x 5x 2x అనుకోండి. సో 3x 5x 2x అనుకున్నాం కదా. సో ఇప్పుడు టోటల్ 30 రిమూవ్ చేశాడు, అంటే 10 పార్ట్స్ అనేది 30 అయితే సో 3 పార్ట్స్ ఎంత. సో 3 పార్ట్స్ ఎంత, 3 3 9. అలాగే 5 పార్ట్స్ ఎంత, 2 పార్ట్స్ ఎంత కూడా కనుక్కోవాలి. 15 6. సో 3x మైనస్ 9 రిమూవ్ చేసినట్టు అనమాట. సో 30 అంటే ఒక్కొక్క దాంట్లోంచి ఇలా రేషియోస్ ఇచ్చేసాడు కాబట్టి రేషియోస్ ద్వారా మనం ఎంత రిమూవ్ చేశాడు అనేది చెప్పేస్తాం. సో 15 16 9 15 15 30. సో సరిపోతుంది 30. సో ఇప్పుడు ఎంత యాడ్ చేశాడు, ఏలో 12 అనమాట. 3x మైనస్ 9 ప్లస్ 12. నెక్స్ట్ 5x మైనస్ 15. పీలో ఎంత యాడ్ చేశాడు, కాన్స్టెంట్ అలానే ఉంది, ఆర్లో చేంజ్ ఏం లేదు. సో 3x మైనస్ 3. సో 3x ప్లస్ 3. నెక్స్ట్ వచ్చేసి 5x మైనస్ 7. 2x ఇది వేసిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, కాన్స్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే క్యూ అంట 5x మైనస్ 7 మైనస్ 20 లీటర్స్ ఎక్కువ అంట, అంటే 3x మైనస్ 3 ఈక్వల్ టు 20 అనమాట. అంటే 5x మైనస్ 7 మైనస్ 3x ప్లస్ 3 ఈక్వల్ టు 20. సో 2x మైనస్ 4 అటు వెళ్తే ప్లస్ 4 అంటే 24 అంటే 12 వస్తుందా, సారీ. సో ప్లస్ 3 5x మైనస్ 7. సో ఇది ప్లస్ 3x ప్లస్ 3 ఇది. సో ప్లస్ 3 అయితే మైనస్ అవుతుంది ఇది. సో 7 మైనస్ 3 10 అంటే ఇది వెళ్తే ప్లస్. సో 30 అవుతుంది. సో x ఈక్వల్ టు 15. సో 15 టోటల్ ఎంత అనుకున్నాం మనం స్టార్టింగ్లో, ఇది 10x కదా. సో టోటల్ క్వాంటిటీ ఎంత, 10 into 15. సో 150. సో 150 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో అలా సో ఏ రేషియోస్లో తీస్తాడో ఆ రేషియోస్ ఈక్వేట్ చేసుకుని సో ఎంత అనేది ఈక్వేట్ చేసుకుని సో దానికి ఎంత యాడ్ చేయమన్నాడో యాడ్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. సో రాహుల్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ మనీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 3 years. సో 3 years కంటే 15, 7 years కంటే 21, 5 years కంటే 45. సో ఇవి జస్ట్ మల్టిప్లై చేసుకోవడమే. పీటీఆర్ కదా, టీఆర్. సో డైరెక్ట్ టీఆర్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 3 yearsకి కలిపి సారీ లాస్ట్ చూడండి ఒకసారి. 9% అబోవ్ 8 years అంట. అబోవ్ 8 years అంటే ఇక్కడికి
3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, అబోవ్ 8 ఇయర్స్ అంటే 9% అబోవ్ 8 ఇయర్స్ టోటల్ 10 ఇయర్స్ అంటే 2 ఇయర్స్‌కే. ఓన్లీ 2 ఇయర్స్‌కే చేయాలి. అంటే ఇది 18 అవుతది. సో, 18 ఇది చూసుకోవాలి ఇలా. సో, టోటల్ 10 ఇయర్స్ ఇచ్చాడు. కానీ 8 ఇయర్స్ దాటితే 9% అంట. ఇక్కడికి 8 కంప్లీట్ అవుతున్నాయి. సో, ఇక్కడ 3, ఇక్కడ 5, 8 కంప్లీట్ అవుతున్నాయంటే 18% అనమాట. సో, ఇవి సమ్ అనమాట. సో, పి యాస్ ఎ ఇంట్రెస్ట్ అనమాట. పీటీఆర్ టీఆర్ బై 100 కదా! సో, 6800. సో, ఇప్పుడు అవి కౌంట్ చేసుకుంటే 15 + 21 సో, 5, 6, 14 5, 6, 12 సారీ 5 + 1 6, 6 + 8 14 2, 3, 5 54% ఆఫ్ P = 6800. సో, బై 100 సో, ఇటు పక్కెళ్తే సో, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 టైము సారీ 2 టైమ్స్ 7 టైమ్స్ 34 సో, నెక్స్ట్ వచ్చేసి సో, కరెక్ట్‌గానే చేసామా? 5, 3, 15 7, 5 సారీ మిస్టేక్ మల్టిప్లికేషన్స్ మిస్టేక్ 7 5s ఆర్ 35 సిల్లీ మిస్టేక్స్. సో, 30, 40, 50 50 + 16 50 + 18 68 సో, ఇది 68 వస్తది. సో, 68 అంటే డైరెక్ట్ 1 00 మళ్ళీ 00 అంటే మనకొచ్చేసి 10,000 వస్తదనమాట. సో, డైరెక్ట్ ఆన్సర్ 10,000. సో, 10,000 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో, 68 అంటే పీటీఆర్ బై 100 కదా! సో, బై 100 ఉంటది. సో, డబుల్ జీరోస్ అటు పక్కకెళ్ళిపోతాయి. సో, 68 అందులో 10 టైమ్స్ 00 00 అలా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ కోన్ ఈజ్ సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ఎ బేస్ ఈక్వల్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇలా ఉంటది. సో, అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అనమాట. అంటే ఎంత పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎంత పై ఆర్ఎల్. సో, ఈ పై ఆర్ఎల్ దీనికి ఈక్వల్ అని చెప్తున్నాడు వాడు. సో, ఆర్ స్క్వేర్‌లో ఆర్ క్యాన్సిల్ అయిపోద్ది. పై క్యాన్సిల్ అయిపోద్ది. ఆర్ ఈక్వల్ టు ఎల్. ఎల్ అంటే స్లాంట్ హైట్. సో, మనం అడుగుతుంది అదే. స్లాంట్ హైట్ ఎంత అని ఆర్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ ఏరియా 28 సెంటీమీటర్స్ హాస్ బీన్ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ అంటే 28 ఒక సైడ్ 28 అంటే స్క్వేర్‌లో అన్ని సైడ్స్ 28 ఉంటాయి. సర్క్యులర్ పాండ్ ఇన్ ద సెంటర్ ఓకే. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది పాండ్ 616 అంటే ఏరియా పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 616. సో, పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 616. సో, ఇందులో 5 టైమ్స్ 6 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 4 సారీ 2 2 4 8 టైమ్స్. సో, నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 4 28. సో, 7 ఇంటూ 4 ఇంటూ 7. సో, ఒక 7 బయటకొస్తే ఒక 2 బయటకొస్తది. సో, ఆర్ ఎంత 14. సో, దీని రేడియస్ ఎంత 14. సో, దీని రేడియస్ 14 ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 28 స్క్వేర్. 28 స్క్వేర్ అంటే 784. సో, 784 సో, నిజానికి దీని ఏరియా షిట్. నిజానికి దీనికి అసలు ఇది వేస్ట్. టైం వేస్ట్. సో, మనం ఆవేశంగా కట్టేసాం. సో, వాడేమడుగుతున్నాడు రిమైనింగ్ ఫీల్డ్ అడుగుతున్నాడు. సో, రిమైనింగ్ ఫీల్డ్ అంటే దీని ఏరియా మైనస్ దీని ఏరియా. సో, ఇది మైనస్ ఇది చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. సో, 6 on 6 అంటే 6 4 4 4 ఆర్ 8 ఇక్కడ 7 అంటే 6 సో 7 నుంచి 1 తీస్తే 18 168 మీటర్ స్క్వేర్ అనమాట. సో యాక్చువల్‌గా ఇక్కడితో అయిపోయే దాన్ని మనం ఇంత చేసామనమాట. నిజానికి అసలు రేడియస్‌తో పనే లేదు. రేడియస్ కట్టాల్సిన అవసరమే లేదు. అసలు ఆ రేడియస్ మనల్ని అడగలేదనమాట. వాడు ఇచ్చిన క్వెషన్‌కి మేము రేడియస్ కట్టేసామనమాట ఆవేశంగా. సో ఇదంతా టైం వేస్ట్. నిజానికి రేడియస్ కట్టొద్దు. అవసరం లేదు ఇది. సో డైరెక్ట్ దీని ఏ స్క్వేర్ ఫార్ములా ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఆడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇది సర్కిల్ ఏరియా. సర్కిల్ ఏరియా ఇచ్చేసాడు కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు. ఒకవేళ రేడియస్ ఇచ్చి అప్పుడు కట్టమంటే 616 మనం కట్టి అప్పుడు మైనస్ చేయాల్సొచ్చేది. ఔటర్ అడుగుతున్నాడు కాబట్టి. అంటే టోటల్ మైనస్ ఇన్నర్ చేస్తే మనకి ఇది వస్తది సైడ్ ఉన్నది. సో, అదే వాడు అడుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ద హైట్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఇంక్రీజ్డ్ బై 50%. బేస్ రిమైన్స్ ద సేమ్. ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్ అనమాట. ఇప్పుడేమంటున్నాడు? బేస్ ఏరియా రిమైన్స్ సేమ్. బేస్ ఏరియా రిమైన్స్ సేమ్ అంటే ఇది కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే రిమూవ్ చేసేస్తే V ఈక్వల్ టు హెచ్ అంటే V ప్రపోర్షనల్ టు V ఈక్వల్ టు హెచ్ అంటే ఏంటి? V ప్రపోర్షనల్ టు హెచ్ అంటే వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయితే హైట్ కూడా అంత ఇంక్రీజ్ అవుతదని. సో, ఇక్కడ ఏమంటున్నాడు క్వెషన్‌లో హైట్ 50% ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అవుతది అంటున్నాడు. సో, హైట్ ఇంక్రీజ్ అయిందంటే వాల్యూమ్ కూడా 50% ఇంక్రీజ్ అవుతదనమాట. సో, 50% ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ డెకరేటివ్ వాల్ విత్ రేడియస్ 20 as designed where chord connects 2 points in a circumference. Designed where a chord connects 2 points. This chord will be the 2 radii forms an equilateral triangle at the center of the clock face. The smallest segment created by the chord
మీన్స్ వేర్ కార్డ్ కనెక్ట్స్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కంఫరెన్స్. సో ఇది కార్డ్ కదా, సో దీని రేడియస్ 20 అంటే డయామీటర్ 40 అనుకోండి. అలాంగ్ విత్ 2 రేడి ఫార్మ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ది క్లాక్ ఫేస్. అచ్చా సారీ, ఇలా కాదు డయాగ్రాము, 1 సెకండ్. వాడు ఏం చెప్తున్నాడంటే ఈ క్లాక్లో సెంటర్ పాయింట్ ఇక్కడ ఇదనమాట, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంట. ఇది రేడియస్ 20 అంటే ఇది 20, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఇది కూడా 20. సో స్మాలెస్ట్ సెగ్మెంట్ క్రియేటెడ్ బై దిస్ కార్డ్ ఈస్ పెయింటెడ్. సో ఇది స్మాలెస్ట్ సెగ్మెంట్ అనమాట, ఇదంతా లార్జెస్ట్ సెగ్మెంట్. సో ఇదంతా లార్జర్ సెగ్మెంట్, అది మాత్రం స్మాలెస్ట్ సెగ్మెంట్. వాట్ పర్సెంట్ ఆఫ్ క్లాక్స్ టోటల్ ఏరియా డస్ దిస్ స్మాలర్ పెయింట్ సెగ్మెంట్ రిప్రజెంట్ అంట. అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ క్లాక్స్ టోటల్ ఏరియా. సో ఇది టోటల్ ఏరియాలో ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ టోటల్ ఏరియాలో ఎంత అంటే, ఫస్ట్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, √3/4 a². అంటే ఇంత చెప్తాను చూడండి. సో ఇది సెక్టార్, యాక్చువల్గా ఇది సెక్టార్ ఫామ్ అవుతుంది, అవునా. సో సెక్టార్ అంటే దీని ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చేసుకుంటే సో మనకి బయటది వచ్చేస్తుంది అనమాట. బయటది మనం ఈ షేడ్ చేసిన ఏరియా వస్తుంది. సో ఈ షేడ్ చేసిన ఏరియాకి మనకి టోటల్ సర్కంఫరెన్స్కి ఫార్ములా చేసుకుంటే, ఐ మీన్ టోటల్ ఏరియా సర్కిల్కి మనం డివైడ్ చేసుకుంటే మనకి అడిగిన ఈ వాల్యూ ఎంత వస్తుంది అనమాట. సో √3/4 a² కదా. సో 2 సైడ్స్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి √3/4 ఇంటూ 20 ఇంటూ 20 అంటే 400. సో 400 అంటే 100 √3 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి θ/360 ఇంటూ πr². సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే 60 degrees తెలుసు కదా, 60 60 60. సో 360 π అంటే 22/7 ఇంటూ r². అంటే రేడియస్ 20 ఇచ్చాడు కదా, సో 20. సో 0 0 క్యాన్సిల్, 6 టైమ్స్, 3 టైమ్స్, 10 టైమ్స్. సో పై అలాగే ఉంచేద్దాం, ఎందుకంటే మనకి పై ఇక్కడ కూడా వస్తుంది. సో పై క్యాన్సిల్ అయిపోతాయి. సో పైని చేంజ్ చేయాల్సిన పని లేదు. సో 200/3 పై. సో ఇలా ఉంచండి. సో మనకి ఇప్పుడు సెక్టార్ దాంట్లోంచి 100√3 తీసేస్తే ఇది మనకి ఈ ఏరియా వచ్చిందన్నమాట. షేడ్ చేసిన ఏరియా ఇది ఇంత. సో ఈ షేడ్ చేసిన ఏరియాలో డయాగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది షేడ్ చేసిన ఏరియా వచ్చింది కదా. ఇప్పుడు మనం యారో మార్క్ వేసిన ఏరియాని కనిపెట్టాలన్నమాట. సో యారో మార్క్ వేసిన ఏరియాని కనిపెట్టాలంటే πr² ఏరియా. సో πr² అంటే పై అలాగే ఉంటుంది. r² ఎంత అనుకున్నాం, 20² అంటే ఇదనమాట. సో ఇది అనమాట. సో ఇందులోంచి ఇది తీసేయాలన్నమాట. ఇందులోంచి ఇది తీసేయాలంటే పై క్యాన్సిల్ అవ్వదు యాక్చువల్గా. సో 200/3 π మైనస్ 100√3 అంటే మనకి 1.732 కదా. సో ఆల్రెడీ మనకి తీసుకోమని ఇచ్చేసాడు. సో పై కూడా ఇచ్చాడు 3.14 క్వశ్చన్లోనే, మనం అది చూడలేదు, ఆవేశంగా ఉన్నాం. సో πr² అంటే పై అంటే 3.14, 20 అంటే 400 అనమాట. సో ఇప్పుడు 3.14 అంటే 314 ఇంటూ ఫస్ట్లో 2 కదా బై 3 మైనస్ 1.73 అంటే 173.2/400 అంటే 3.14 ఇంటూ 100 అంటే 314 ఇంటూ 4. సో ఇదనమాట. సో ఒక సెకండ్ కింద సమ్లో చేస్తాను, సో స్పేస్ లేదు. సో 312 అంటే 6 2 3 2 4 2 8 కదా, 2 6 628 మైనస్ 173.2/3 ఉంటుంది. సో 3 టైమ్స్ 0 9 టైమ్స్ 9 927. సో అప్రాక్సిమేట్గా 9 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి 16 4 5 1256 ఇంటూ 100 ఉంటుంది. 209 173 అంటే 8 పాయింట్, ఇక్కడ ఇంకా 8 5 9 9లోని 7 తీస్తే 2 25.8/1256 ఇంటూ 100 అనమాట. సో 2580/1256 2580/1286 అంటే 2 టైమ్స్ 2 1 4 5 2. సో 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 2 టైమ్స్ అయితే 2512. సో 2580 కన్నా తక్కువ కాబట్టి 2512.
సో 2 పాయింట్ సంథింగ్ వస్తదనమాట. సో 2 పాయింట్ సంథింగ్ వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉందనమాట. సో అలా ఉన్నప్పుడు మిగతా చెక్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు అడగొచ్చు ఆన్సర్ రావట్లేదు కదా అని. సో 2 పాయింట్ వచ్చింది కదా! సో 2 పాయింట్ వచ్చింది ఆప్షన్‌లో ఒకటే ఉంది. సో అదే ఆన్సరు. సో మిగతాయి ఎక్కడ అసలు దరిదాపుల్లో కూడా లేవు. ఒకవేళ ఇంకో ఆప్షన్ 2 పాయింట్ అని చెప్తే అప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ కూడా చేయాల్సొచ్చును. బట్ ఏంటంటే మనకు ఆప్షన్స్‌లో ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడితో క్లోజ్ చేసేయొచ్చనమాట. వాటిని అప్రాక్సిమేషన్స్ అంటారనమాట. సో అలా చేసుకోవడం వల్ల యూజ్ ఉంటది. సో టైం వేస్ట్ చేసుకోకుండా చూసారా కాలిక్యులేషన్ ఎంత పెద్దగా వచ్చిందో. సో ఇలా కాలిక్యులేషన్ వచ్చినప్పుడు మరి టైం వేస్ట్ అవుతూ ఉంటాయి. సో చూసుకోవాలన్నమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సిలిండర్ ఈస్ బోర్డ్ త్రూ ఏ హోల్ అనమాట. సో హోల్ ఉందంట. ఒక హోల్ ఎలా ఉంటుంది మనకి ఇలా ఉంటుంది హోల్. సో ఇది ఒక సిలిండర్. హోల్ అనేది ఒక సిలిండర్. అందులో మళ్ళీ బోర్డ్ త్రూ ఏ హోల్ అనమాట. మళ్ళీ సిలిండర్ అనమాట. సో ఇంకో సిలిండర్ అనమాట. సిలిండర్లో సిలిండర్. సో సిలిండర్లో సిలిండర్ ఇది 2 రేడియస్, ఇది 4, బయటది 4, ఇది 2. ఎంత రిమూవ్ చేశాడు అంటున్నాడు. సో ఫస్ట్ దానికి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత వస్తుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే పై ఆర్ స్క్వేర్ అంటే 4 4 16, హెచ్ 10, 160 హెచ్. సో ఇది ఫస్ట్ది. సో లోపలిది ఎంత? సో లోపలిది ఎంత? పై ఆర్ స్క్వేర్ హెచ్ అది కూడా పై 4 హెచ్ సేమ్ 10. సో 140 హెచ్. సో 160 హెచ్ మైనస్ 140 హెచ్. సో ఎంత? 20 హెచ్. సారీ 20 హెచ్ కాదు పై. సో 20 పై. సో 20 పై బై టోటల్ ఎంత? 160 పై అనుకున్నాం కదా, ఇంటూ 100 అనమాట. సో పై పై క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 8 టైమ్స్ 2 టైమ్స్ 25. ఇది 140 ఎందుకు వస్తుంది? 40 వస్తుంది. ఏ సింపుల్ మిస్టేక్స్ ఇవన్నీ. సో 40 వచ్చిందంటే 120 అనమాట. సో ఇది 120 బై 160 ఇంటూ 100. సో ఇది 40 అవుతుంది అప్పుడు. 40 ఇంటూ 160, 4 4 ఆర్ నెక్స్ట్ 25. ఎస్. సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మనకి ఇన్నర్ది 160 వచ్చింది, 160 పై. అవుటర్ది ఎంత వచ్చింది? 2 ఇచ్చాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 ఇంటూ 10 40 పై వచ్చింది అనమాట. సో మనల్ని ఎంత రిమూవ్ చేశాడు ఒరిజినల్ వాల్యూమ్లో అంటున్నాడు. సో మనం ఎంత రిమూవ్ చేశాడంటే ఫస్ట్ 40 పై. సో టోటల్ వాల్యూమ్ ఎంత? 160 పై. సో బై పర్సంటేజ్. సో పై 0 0 అయిపోయింది. పై క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 టైమ్స్ 4 25 టైమ్స్ అనమాట. సో 25 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 25 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి రేడియస్ 15, యాంగిల్ 45, సెంట్రల్ యాంగిల్ π/4. π/4 అంటే 180/4 అంటే 4 4 16, ఇది 45. సో రెండు 45లే, రెండింటికి ఒకటే రేడియస్. సో θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అనమాట. సో రేషియో అడుగుతున్నాడు. సో θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో రేడియస్ ఒకటే, తీటా ఒకటే. సో ఈ తీటా క్యాన్సిల్ అవుతాయి, రేడియస్ క్యాన్సిల్ అవుతాయి. సబ్స్టిట్యూట్ కూడా చేయగల. పై క్యాన్సిల్, 360 క్యాన్సిల్. సో అన్ని క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 1:1 అనమాట. సో 1:1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో 25 అయితే కంప్లీట్ అయిపోయినాయి గాయస్. సో ఇక్కడతో షిఫ్ట్ 2 అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ షిఫ్ట్ 3 అప్లోడ్ అవుతుంది. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.